నా కోసం వచ్చినందుకు థ్యాంక్స్. ఏ రాననుకున్నావా? రాకపోతే నా కళ్ళు తడిచిపోయేవి, ఈ రోజాలు వాడిపోయేవి. థ్యాంక్ యూ సో మచ్. కొన్ని మ్యాటర్స్ చెప్పడానికి ఒక ప్లేసు టైం ఉంటుందని చెప్పా. నువ్వు చెప్పిన ప్లేస్కి నువ్వు చెప్పిన టైంకి వచ్చాను. ఇప్పుడు అభి నాకు ఐ లవ్ యూ చెప్తాడని నాకు తెలుసు. నేను చెప్తాననుకుంటుందేమో పిచ్చిది. ఈ మాట దాని నోటితోనే చెప్పిస్తాను. చెప్పవి. ఏం చెప్పాలని నన్ను ఇక్కడికి రమ్మన్నావు? అదేంటంటే ఈరోజు నా పుట్టినరోజు. ఈరోజు నీ బర్త్డేనా? ముందెందుకు చెప్పలేదు? స్టూపిడ్. ఎనీహౌ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ వెరీ మచ్. తన బర్త్డే గిఫ్ట్ గా నేనే చెప్తాను. అభి, నేను నీకు గిఫ్ట్ తేలేదు కానీ నీకొకటి చెప్పాలనుకుంటున్నాను. ఐ లవ్ యూ అభి. ఐ లవ్ యూ సో మచ్. నీ ఫీలింగ్ ఏంటో చెప్పు. అటు చూడు. అభి, వాట్స్ ఆల్ దిస్? ఐ లవ్ యూ అమృత. ఐ లవ్ యూ అమృత. ఐ లవ్ యూ అమృత. ఐ లవ్ యూ అమృత. నేను నీకు ఈరోజు గిఫ్ట్ ఇవ్వలేకపోయాను కానీ దిస్ రింగ్ ఈజ్ సో స్పెషల్ టు మీ. ఎందుకంటే ఇది నాన్నగారు నాకు గిఫ్ట్ చేశారు. ఈరోజు ఇది నేను నీకు ఇస్తున్నాను. ఆన్ దిస్ స్పెషల్ ఒకేషన్ టు స్పెషల్ పర్సన్. ఆంటీ, గ్రాండ్ సక్సెస్ ఆంటీ. అవునా? ఎస్, నేను చెప్పకుండా అమృత నాకు ఐ లవ్ యూ చెప్పేలా చేశాను. వావ్, ఎక్సలెంట్. ఐ లవ్ యూ చెప్పడమే కాదంటీ, వాళ్ళ ఫాదర్ తనకిచ్చిన గిఫ్ట్ నాకు ఇచ్చింది. చూడండి ఆంటీ. 10 రోజుల్లో అమృత మనసు మార్చేస్తాను, 20 రోజుల్లో నా వెంట తిప్పుకుంటాను, 30 రోజుల్లో ఐ లవ్ యూ చెప్పేటట్టుగా చేస్తాను అని నువ్వు నాతో అన్నప్పుడు ఎక్స్ట్రా బిల్డప్లు ఇస్తున్నావేమో అనుకున్నాను. కానీ చెప్పిన పని ఎంత డెడికేటెడ్గా చేస్తావో ఇప్పుడు నాకు అర్థమైంది. అవును, పార్టీ ఎందుకు పెట్టమన్నారు ఆంటీ? నువ్వు మంచివాడివని నమ్మి నీకు ఐ లవ్ యూ చెప్పిన అమృత నీకన్నా మంచివాడు మరొకడు లేడని నమ్మడం కోసమే ఈ పార్టీ అరేంజ్ చేయమన్నా. ఒకవేళ ఈ పెళ్లి విషయంలో ఏదైనా తేడా జరిగి అమృత తన తండ్రిని ఎదిరించాల్సిన పరిస్థితి వచ్చిందనుకో, అలాంటి సిట్యుయేషన్లో ఐ లవ్ యూ అని చెప్పిన ఆ నోటితోనే ఐ విల్ డై ఫర్ యూ అని చెప్పించడానికి, మోటివేట్ చేయడానికి ఈ స్కెచ్ వేశాను. థ్యాంక్స్ ఆంటీ. మీకు ముందు చూపెక్కువని ఊహించాను కానీ మరి ఇంత ప్లాన్గా ఆలోచిస్తారనుకోలేదు. ఈరోజు అభి బర్త్డే బామ్మ. పార్టీ అరేంజ్ చేసి పార్టీలో బ్లైండ్ చిల్డ్రన్ చేత ప్రోగ్రామ్ కూడా పెట్టించాడు. నాన్నని చీఫ్ గెస్ట్ గా రమ్మన్నాడు. తప్పకుండా తీసుకురమ్మని మరీ చెప్పాడు బామ్మ. ఇప్పుడు నాన్న రావడం లేదని తెలిస్తే చాలా డిసప్పాయింట్ అవుతాడు. మీ నాన్న అనుకోకుండా వెళ్లాల్సి వచ్చింది. మరి ఏం చేస్తాం మనం? సరే, నాన్న రాకపోతే ఏమైంది, మనం వెళ్దాం. త్వరగా రెడీ అవ్వు బామ్మ. వెళ్ళండి. నా లవ్ విషయం అభికి చెప్పినంత ఈజీగా నాన్నతో చెప్పలేను. నాన్న వచ్చాక ఆయనతో చెప్పి ఒప్పించాల్సిన బాధ్యత నీదే. మా అమ్మవి కదూ. అమ్మ ఎప్పుడు పిల్లలు సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది. మీ నాన్నగారికి చెప్పి ఒప్పించే పని నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే, మీరు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. వెల్కమ్. ఈవిడెవరు? ఈవిడ మా అమ్మ. మీ ఇద్దరు సిస్టర్స్ లా ఉన్నారు. సిస్టర్స్ లా కాదు, మేము ఫ్రెండ్స్ లా ఉంటాం. నీకు అమ్ముంది, మాకెవ్వరికీ అమ్మలేదు.